వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఎట్ 7 PM. ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేలుస్తా అని చెప్పన్నారు. మనకు తెలుసు కొంతకాలంగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న రకరకాల చర్యల మీద ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం అందరికీ అర్థమయ్యేలా గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఒకసారి ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏ రకంగా మహదేవ్పుర సెగ్మెంట్లో ఏ రకంగా ఓట్ల ఎడిషన్ జరిగింది అంటే ఒకే చిన్న ఇంటి నుంచి ఒక 18 మంది 20 మంది 50 మంది ఓట్లు ఎట్లా ఒక సింగిల్ బెడ్రూమ్ నుంచి పదుల సంఖ్యలో ఓట్లు నమోదు ఇట్లాంటివన్నీ చూసాం. ఇవన్నీ లాస్ట్ టైం ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు ఆటం బాంబు అన్నారు, నెక్స్ట్ ఇంకా హైడ్రోజన్ బాంబు త్వరలో అని చెప్పి అన్నారు. ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. ఇవాళే హైడ్రోజన్ బాంబు అనుకున్నారు. బట్ హైడ్రోజన్ బాంబు కాకపోయినా దానికి ముందు ఒక చిన్న టీజర్గా ఇవాళ ఆయన మరొకసారి ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఓట్ చోరీ అని చెప్పి మేము ఎందుకు అనాల్సి వస్తోంది, ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఇప్పుడు యువతరం అంతా కూడా ఏ రకంగా మోసానికి గురవుతున్నారు అంటూ కొన్ని కీలకమైన ఇష్యూస్ చెప్పారు. మోరోవర్ ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు ఏది కూడా బ్లాక్ అండ్ వైట్ ఏదో పేపర్లో ఇష్టం వచ్చినట్లు ఏదో రాసేసి ఇచ్చే లెవెల్లో నేను మాట్లాడను. ప్రతిదీ కూడా విట్నెస్ ఉంటేనే, ప్రతిదీ కూడా సాక్ష్యం ఉంటేనే, ప్రతిదీ కూడా అది ఉంది అని చెప్పి ఆధారం ఉంటే తప్ప నేనేది మాట్లాడని పరిస్థితి. అందుకనే ఇవాళ మళ్ళీ ఈ విషయంతో మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా రాహుల్ మాట్లాడారు. ఏం మాట్లాడారు రాహుల్? అనేక ఇష్యూస్ ఈ మధ్యకాలంలో చూసిన మనం బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR మీద కూడా అనేక రకాల డౌట్స్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యక్తపరుస్తున్న నేపథ్యం. దీని మీద సుప్రీంకోర్టు కూడా అందులో ఏమైనా అవకతవకలు జరిగాయని చెప్పి నిరూపితం అయితే SIRని మొత్తంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఇవన్నీ ఒక సైడ్ జరుగుతుంటే మరొక సైడ్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా మొద్దు నిద్రపోతోంది. ఎస్పెషల్లీ జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నించే వాళ్ళకి ఏ రకంగా ఆయన రక్షణ కవచంగా మారారు అనే విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ ఇవాళ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒకసారి మనం ఇవాళ రాహుల్ గాంధీ ఏం చెప్పే ప్రయత్నం చేశారు, ఇవాళ ఆయన ప్రెజెంటేషన్లో ఉన్న కీ పాయింట్స్ని మనం కూడా చూద్దాం. ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓట్ల నమోదు, ఓట్ల డిలీషన్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగే ఇష్యూస్ మనందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం ఎట్లయితే అనేక రకాలుగా ఓటర్ల నమోదు జరుగుతోంది, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. ఈసారి ఓటర్ల తొలగింపు అలా జరుగుతోంది అని చెప్పి ఇవాళ తన ప్రజెంటేషన్లో చెప్పారు. ఎస్పెషల్లీ ఆయన చెప్పిన నేరం ఏంటంటే కర్ణాటక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కర్ణాటకలో అలంద్ అనే నియోజకవర్గాన్ని ఆ సెగ్మెంట్ని తీసుకున్నారు. ఆ సెగ్మెంట్లో ఏం జరిగే ప్రయత్నం జరిగింది అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 6018 ఓట్లు తొలగించడానికి ఎవరో కుట్ర చేశారు అనేది రాహుల్ గాంధీ ఇవాల్టి ప్రెజెంటేషన్లో ముఖ్యంగా చెప్పింది. బట్ ఆయన ఏదో గాలివాటంగా కూడా చెప్పలా, ఎట్లా జరిగింది అనేవి ఒక 3-4 కేస్ స్టడీస్తో సహా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క సెగ్మెంట్లోనే ఈ అలంద్ అనే నియోజకవర్గంలోనే 6018 ఓట్లు తొలగించడానికి అంటే డిలీట్ చేయడానికి ప్రయత్నం జరిగింది అనేది ఆయన చేసిన ప్రధాన అభియోగం. ఈ ఓట్ చోరీ చేయడానికి ఎవరో సెంట్రలైజ్డ్ క్రిమినల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు సమ్వన్ అని చెప్పి కూడా రాహుల్ మాట్లాడారు. ఇదంతా ఏదో బై మిస్టేక్ జరిగిందో లేకపోతే తెలియకుండా జరిగిపోయిందో కాదు, ఎవరో ఆపరేట్ చేస్తున్నారు, కేంద్రీకృతంగా జరుగుతోంది ఈ నెట్వర్క్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. మొత్తం ఏ రకంగా జరిగింది, ఓట్ల తొలగింపు అనేది ఏ రకంగా జరిగిందో ఆయన చెప్పారు. టార్గెట్ కాంగ్రెస్ ఓటర్లు, ఎక్కడైతే దళితులు కానీ ఓబీసీలు కానీ SC ST ఇట్లాంటి మెయిన్ ఎవరైతే ఎక్కువగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లేదా వేరే ప్రతిపక్ష పార్టీల ఓటర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్గా చేసుకునే ఈ ఓట్ల డిలీషన్, ఈ ఓట్ల తొలగింపు అనేది జరుగుతోంది అని చెప్పి కూడా రాహుల్ తన ప్రెజెంటేషన్లో చెప్పారు. 3 స్టెప్స్లో జరుగుతోంది ఇది. ఒకటి, కాంగ్రెస్ ఓటర్లు ఎవరో టార్గెటెడ్గా చేసుకుని వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారనేది వారు చేసిన ఒక ఆరోపణ అయితే, ఆన్లైన్లో ఈసీ ఫామ్స్ జనరల్గా ఏంటంటే మనం తర్వాత ఫర్దర్లో చెప్పుకోవచ్చు, Form 7 అనేది ఉంటుంది. ఈ Form 7 ఆధారంగానే ఓటర్ల ఓట్ డిలీషన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఆన్లైన్లో ఈ ఫామ్స్ ద్వారా ఈ తొలగింపు ప్రక్రియ అనేది జరిగింది అని చెప్పి వారు చెప్పారు. ఇతర రాష్ట్రాల మొబైల్ నెంబర్స్ ఎక్కడైతే ఇప్పుడు ఈ అలంద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఓట్ల తొలగింపు అనేది వేరే రాష్ట్రాల మొబైల్ నెంబర్స్ నుంచి ఫామ్స్ నింపి ఓటీపీలు జనరేట్ చేసి అట్లా అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించడం జరిగింది అని చెప్పి రాహుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెప్పారు.
గోదాబాయి అని 63 సంవత్సరాల ఆలంద్ నియోజకవర్గానికి సంబంధించిన గోదాబాయి అనే వ్యక్తి 12 మంది ఓట్లు తొలగించేలా ఈమె పేరుతో ఫేక్ లాగిన్. మనకి ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో మొత్తం ఈ 12 మంది వీళ్ళందరి ఓట్లు కూడా గోదాబాయి పేరుతో ఒక ఫేక్ లాగిన్ జనరేట్ చేసి దాని ద్వారా వీళ్ళందరి ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగింది అనేది రాహుల్ చెప్పిన ఫస్ట్ సాక్ష్యం. చెప్పాను కదా, ఏది నేను క్యాజువల్గా మాట్లాడను, ప్రతిదీ కూడా సాక్ష్యాలతో మాట్లాడతానని చెప్పి ఆయన అన్నారు. దీనికి సంబంధించే గోదాబాయి పేరుతో జరిగింది. అయితే తర్వాత గోదాబాయి చెప్పింది కూడా అసలు నాకు తెలీదు, నేను ఎవరి ఓట్లు డిలీట్ చేయమని ఎక్కడ ఎలాంటి మెయిల్స్ పెట్టలేదు, ఎక్కడ ఎలాంటి ప్రయత్నం చేయలేదు, మరి నా పేరుతో ఇలా ఎందుకు జరిగిందో అని చెప్పి కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. ఇక నెక్స్ట్, ఓట్ల తొలగింపుకు ఇతర రాష్ట్రాల మొబైల్స్ వాడారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 3 స్టెప్స్లో జరుగుతుందని. వేరే వేరే రాష్ట్రాల మొబైల్ నెంబర్స్ వాడతారు దానికి సంబంధించిన నెంబర్స్ కూడా వారి ప్రెజెంటేషన్లో మనకి చూపించారు. మొత్తం 9877890856, అఫ్కోర్స్ ఆ తర్వాత 5 నెంబర్స్ ఇవిలా. మొత్తం ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించి మీరు ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, అన్నీ కూడా గోదాబాయి అంటే ఈమె చెప్పిన దాని ప్రకారమే ఈమె లాగిన్ని యూజ్ చేసుకుని మొత్తం వీళ్ళందరి ఓట్లు తొలగించారు. ఒక్కొక్క చోట కూడా ఈ ఒక్కొక్క నెంబర్ వాడారు. ఈ నెంబర్స్ ఏవి కూడా కర్ణాటకకి చెందినవి కావు, వేరే వేరే రాష్ట్రాల నెంబర్స్ ఇవన్నీ. అయితే ఈ నెంబర్ ఎవరివి, అసలు వీరు వెనుక ఉన్నది ఎవరు, ఇదే ఇక్కడ క్వశ్చన్. ఇక నెక్స్ట్ సాక్ష్యం చూద్దాం మనం. సూర్యకాంత్ ఐడితో 14 నిమిషాల్లో 12 ఓట్లు తొలగించారు. సూర్యకాంత్కి ఆలోచన లేదు. ఇవాళ ఎవరైనా ప్రెస్ మీట్ ఫాలో అయ్యి ఉంటే ఆ సూర్యకాంత్ అనే తీసుకొచ్చారు కూడా, అసలు నాకు ఇవేం తెలియవు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సూర్యకాంత్ ఐడిని యూజ్ చేసి కేవలం 14 నిమిషాల్లో 12 ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా మనం చూడొచ్చు. ఇగో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదెలా బయటకు వచ్చిందంటే, ఈ సూర్యకాంత్ అనే వ్యక్తి మేనకోడలో బబితా చౌదరి ఇదేంటి మా మామయ్య పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి ఆమె బయటికి రావడం వల్ల ఈ ఇష్యూ బయటకు వచ్చిన పరిస్థితి. అంటే అనుకోకుండా ఈ విషయం బయటపడింది తప్ప ఇదేదో ఈసీ ఇన్వెస్టిగేషన్లోనో లేకపోతే ఈసీ తన ఏం జరుగుతోందని చెప్పి చూసే ప్రయత్నంలోనో బయటకు వచ్చిన విషయం కానే కాదు. సో కేవలం 14 నిమిషాల్లో 12 ఓట్లు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఐ డోంట్ థింక్ మీకు ఇందులో కనిపిస్తుంది అని చెప్పి, సడన్గా తెల్లారకట్లు 4 గంటల 1 నిమిషానికి 4 గంటల 2 నిమిషాలకి ఇట్లా ఓట్లన్నీ తొలగించారు. అంటే మనిషి నిద్రపోతున్నాడు, సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు లేచి తెల్లవారుజామున 4 గంటలకి ఓట్ల డిలీషన్కి లాగిన్ అయి ప్రయత్నం చేసిన ఇంట్రెస్టింగ్ సినేరియో మనం చూడొచ్చు. అట్లా 14 నిమిషాల్లో ఈ సూర్యకాంత్ అనే వ్యక్తి 12 ఓట్లు తొలగించడానికి ప్రయత్నించారట. ఇది రాహుల్ ప్రజెంట్ చేసిన నెక్స్ట్. ఇంకా సాక్ష్యం 3, 36 సెకండ్లలో 2 దరఖాస్తులు పూర్తి చేసి కేవలం 36 సెకండ్స్లో 2 దరఖాస్తులు. ఇందాక చెప్పాను కదా ఫామ్ 7 ఓటర్ ఎవరైనా ఓట్ డిలీషన్ చేయాలి అంటే ఆ ఫామ్ 7 అనేది సబ్మిట్ చేయాలి. సో అలాంటి 2 ఫామ్స్ 36 సెకండ్లలో పూర్తి చేసి సబ్మిట్ చేశారట. దీనికి కూడా అన్నది ఏంటంటే, నేను ఛాలెంజ్ చేస్తా, ఒక మనిషి అనేవారు ఇంత తక్కువ టైంలో 2 దరఖాస్తులు పూర్తి చేసి సబ్మిట్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పి కూడా రాహుల్ అన్నారు. మరి అలాంటిది ఎలా జరిగింది అనేది కూడా, ఎందుకంటే ఇక్కడ టైంతో కూడా ఫామ్ సబ్మిషన్ డేట్ 12/19/2022 4/7/40కి, ఇంకొకటి 4/8/16కి. క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే కేవలం పెద్ద డిఫరెన్స్ లేదు, 36 సెకండ్స్. అంత తక్కువ టైంలో 2 అప్లికేషన్స్ మొత్తం ఫిల్ చేసేసి సబ్మిట్ చేసిన పరిస్థితి. ఇది ఎలా సాధ్యం అంటే, వారు చెప్పేది ఏంటంటే, ఇదేదో ఒక మనిషి చేసింది లేదు కొంతమంది వ్యక్తులు చేసింది కాదు, ఇదంతా ఆటోమేటిక్గా ఒక సాఫ్ట్వేర్ని రూపొందించారు, సెంట్రలైజ్డ్గా ఒక సిస్టమ్ ద్వారా ఇదంతా కూడా ఆపరేట్ చేశారు అనేది రాహుల్ చెప్తున్న ప్రధానమైన విషయం. దానికి ఆయన ప్రజెంట్ చేసిన సాక్ష్యాలు ఇవి. ఇక సాక్ష్యం నెంబర్ 4, దరఖాస్తుదారులు ఎప్పుడూ ఫస్టే ఉంటున్నారు. ఎవరైతే ఫలానా వాళ్ళ ఓట్లు డిలీట్ చేయండి అని చెప్పి ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళందరివి కూడా ఇక్కడ మనం బాక్స్లో చూడొచ్చు, మీకు కనిపిస్తుందా, సీరియల్ నెంబర్ 1. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అనే ఉంది, ఆ తర్వాత పర్సన్ దగ్గర సీరియల్ నెంబర్ 1 అనే ఉంది, ఆ తర్వాత పర్సన్ దగ్గర సీరియల్ నెంబర్ 1, ఆ నెక్స్ట్ పర్సన్ దగ్గర కూడా సీరియల్ నెంబర్ 1. ఎందుకు? ఎవరో ఒకరు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్తో పోలింగ్ బూత్లో ఫస్ట్ ఓటర్ని కావాలని చెప్పి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అందుకనే అందరికీ కూడా అన్ని సీరియల్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ 1 కనిపిస్తోంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు.
ఇక కాంగ్రెస్ బలంగా ఉన్న బూత్స్లోని ఓట్ల తొలగింపు జరుగుతోందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దానికి ఏం చెప్పారంటే కాంగ్రెస్ బలం ఉన్న టాప్ 10 బూత్స్లోనే ఈ ఓట్ల తొలగింపు అనే దానికి ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు. 2018లో ఆ 10 బూత్స్లో 8 కాంగ్రెస్ గెలిచినవే. సో ఒక ప్లాన్ ప్రకారం చేసిన ఆపరేషన్ ఇది, అంతే తప్ప బై మిస్టేక్ జరిగింది కానే కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. చాలా టార్గెటెడ్గా ఎక్కడైతే కాంగ్రెస్ ఓటర్స్ ఉంటారో, ఎక్కడైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుందో, ఎక్కడైతే కాంగ్రెస్ సపోర్టర్స్ ఎక్కువ కనిపిస్తున్నారో, ఎక్కడైతే కాంగ్రెస్కి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకుని ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు. కర్ణాటక సిఐడి కేసు పెట్టింది. దీనికి సంబంధించి సిఐడి కేసు పెట్టి 18 నెలల్లో 18 లేఖలు రాసింది ఈసీకి. బట్ ఎక్కడా కూడా ఒక్కదానికి కూడా ఈసీ నుంచి రెస్పాన్స్ లేదు. ఏం చేస్తున్నారు జ్ఞానేష్ కుమార్ అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఏమడిగింది సిఐడి కేసు పెట్టింది సరే, ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగిందంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్లు అడిగింది, డివైస్ డెస్టినేషన్ పోర్ట్స్ అడిగింది, అట్ ద సేమ్ టైం ఓటీపీ ట్రయల్స్. ఇట్లా ఒక అప్లికేషన్ పెట్టంగానే ఓట్ల తొలగింపుకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది కదా, వాటి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి కూడా సిఐడి అడిగింది. బట్ ఎక్కడా కూడా ఆయన లెక్కలతో సహా అంటే డేట్స్తో సహా ఇచ్చిన పరిస్థితి. సిఐడి లేఖలు రాసిన 18 లేఖలు ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ దాకా కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరి 2023లో. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ ఓటర్ డిలీషన్ జరిగే ప్రయత్నం జరిగింది కాబట్టి ఫెబ్ 2023లో ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. మార్చిలో కర్ణాటక సిఐడి ఈసీఐకి రాసింది అన్ని డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి. ఆ తర్వాత పాక్షిక సమాచారం ఆగస్టులో, మార్చిలో లెటర్ రాస్తే ఆగస్టులో ఏదో సోసోగా మమా అనిపించింది, ఇచ్చామంటే ఇచ్చాం ఇన్ఫర్మేషన్ అన్నట్లు. ఆ తర్వాత ఇంకా ఆపేసింది అక్కడితో. మళ్ళీ జాన్ 2024లో మళ్ళీ రాసింది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా హాఫ్ బాయిల్డ్గా ఉంది, ఇది కాదు, కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి మాకు, మేము ఇందులోకి విల్ లుక్ ఇన్ టు ఇట్, అసలు ఎట్లా జరిగింది ఏంటి, ఐపీ అడ్రస్లు ఏంటి, ఓటీపీ ట్రయల్స్ ఏంటి, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రయత్నం జరిగింది అనేది మేము తేలుస్తామని చెప్పి ఈసీ మరొకసారి అడిగింది. జాన్ 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు లేఖలు రాసినా సరే ఈసీ నుంచి నో రెస్పాన్స్. ఈసీ రెస్పాండ్ అయింది లాస్ట్ 2023 ఆగస్టులో, అది కూడా పాక్షిక సమాచారం మాత్రమే ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏమీ సమాచారం లేదు, కంప్లీట్గా కూడా స్టాల్ అయిపోయిన పరిస్థితి. ఓట్ చోరీ ఎవరు, దొంగ ఎవరనేది ఈసీకి తెలుసు. ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఈసీ ఎందుకు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి కూడా రాహుల్ క్వశ్చన్ చేశారు. ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తోంది ఎలక్షన్ కమిషన్. నిజంగా రక్షించే ఇంటెన్షన్ లేకపోతే కర్ణాటక సిఐడి ఎప్పుడైతే డీటెయిల్స్ అడిగిందో, ఇన్ఫర్మేషన్ అడిగిందో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు కదా, సో దట్ ఎక్కడి నుంచి జరుగుతోంది ఇది, సోర్స్ ఏంటి అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి క్లియర్ అయిపోతుంది. బట్ ఆ సోర్స్ ఎవరో తెలియకూడదు ప్రపంచానికి అని చెప్పి ఈసీ ప్రయత్నిస్తోంది, ఎవరినో సేవ్ చేస్తోంది. దొంగ ఎవరనేది క్లియర్గా ఈసీకి తెలుసు, అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనేది రాహుల్ చెప్పిన మరొక మాట. ఇక్కడ డిలీషన్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం ఈ అలంద్ అనే సెగ్మెంట్లో. ఇంట్రెస్టింగ్గా మహారాష్ట్ర రాజురా అనే సెగ్మెంట్లో 6,850 ఓట్లు యాడ్ చేశారు అని చెప్పి కూడా రాహుల్ చెప్పారు. సేమ్ అలంద్లో ఏమో తొలగింపులు, రాజురాలో చేర్పులు, ఇదంతా కూడా సేమ్ అదే ఒకే ఫ్యాక్టరీ నుంచి ఒకే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఏదైతే జరుగుతోందని చెప్పి వారు చెప్పారో దాని ద్వారానే ఇది జరిగిందని చెప్పి కూడా రాహుల్ చెప్పిన పరిస్థితి. రాజురాలో ఫేక్ ఓట్లు చేర్చేందుకు ఫేక్ పేర్లు, ఫేక్ అడ్రస్లు. ఇక్కడ ఎలా అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆ కర్ణాటక బయట స్టేట్స్ నుంచి ఫోన్ నెంబర్స్ మనకి కనిపించాయో, మనం రాహుల్ ఇదివరకు ప్రెజెంటేషన్లో కూడా మనం చెప్పుకున్నాం, చాలా విచిత్రమైన పేర్లు లేదా సందుల పేర్లు అవన్నీ మనకి అలాంటిది ఇక్కడ కూడా కనిపిస్తుంది. రాజురాలో ఎక్కడైతే 6,850 ఫేక్ ఓట్లు యాడ్ చేయడానికి ఎక్కడైతే ప్రయత్నం జరిగిందో మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. నేమ్ అని ఉన్న చోట YUHUQJJW ఇలాంటి పేరు ఏ మనిషి పెట్టుకోరు మనకు తెలిసినంత వరకు. పతా అంటే అడ్రస్ చూడండి, JWHWH NWJWN. చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి అడ్రస్లు కూడా ఉండవు. ఈ ట్రెండ్ ఎక్కడైనా చూసినట్లుందా? ఇంకొక ఓటుకి సంబంధించిన అడ్రస్ కూడా వాళ్ళు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేశారు, మనం చూడొచ్చు. సస్తీ అని ఉంది. ఇలాంటి అడ్రస్లు కూడా మనకి ఎక్కడ కనిపించవు. ఇలాంటి పేర్లు ఉండవు, ఇలాంటి అడ్రస్లు ఉండవు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఇవి ఫేక్ అని చెప్పి. ఓట్ల దొంగల్ని మెయిన్ ఏంటి మరి, మీ డిమాండ్ ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే రాహుల్ చెప్పిన మాట ఏంటంటే ఆ ఓట్ల దొంగల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానేష్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వెంటనే దాన్ని ఆపండి. అండ్ కర్ణాటక సిఐడి ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగిందో 1 వీక్లో మీరు
దాన్ని ఇవ్వండి అని చెప్పి కూడా రాహుల్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ మనం చూడొచ్చు. గతంలో రాహుల్ ఎప్పుడైతే ఆటం బాంబ్ అని చెప్పి అన్నారో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది. ఎలక్షన్ కమిషన్ అన్న మాట ఏంటంటే 1 వీక్లో మీరు 1 వీక్లో మొత్తం అఫిడవిట్ ఫైల్ చేయండి, మొత్తం అంతా డీటెయిల్స్ చూస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ రాహుల్ కూడా కరెక్ట్గా 1 వీక్లో కర్ణాటక సిఐడికి మీరు 1 వీక్లో సాక్ష్యాలు సమర్పించండి అని చెప్పి కూడా రాహుల్ అన్నారు. అయితే దీని మీద రెస్పాండ్ అయింది ఈసీ. ఈ ఓట్ల చోరుల్ని ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని చెప్పి ఏదైతే ఎల్ఓపి రాహుల్ గాంధీ అన్నారో, సెంట్రలైజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందని చెప్పి ఏదైతే ఆయన ఆరోపించారో ఇట్లాంటివి ఏమీ జరగట్లేదు అని చెప్పి ఈసీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మా మీద బురద చల్లడానికి అంటూ కూడా ఈసీ మాట్లాడిన పరిస్థితి. ఒకసారి మనం ఈసీ ఏం రెస్పాండ్ అయింది రాహుల్ చేసిన ఆరోపణల మీద, ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. कर्नाटक में आलंद कंस्टिट्यूएंसी है, यहां पे चोरी पकड़ ली, कोइंसिडेंस से पकड़ी. वहां की जो बीएलओ थी उसने देखा कि उसके रिश्तेदार को डिलीट कर दिया गया था. जैसे चोरी पकड़ी जाती है, कोई छोटी सी गलती हो जाती है, हाथ आ जाती है. अलंद में 6018 वोटर्स डिलीट हुए, उसमें से इनकी रिश्तेदार थे. उन्होंने पता लगाया कि मेरे रिश्तेदार को डिलीट किसने किया. पता लगा कि पड़ोसी ने रिश्तेदार को डिलीट किया. बीएलओ ने जाके पड़ोसी से पूछा कि भाई आपने मेरे रिश्तेदार को क्यों डिलीट किया. पड़ोसी ने कहा मैंने तो नहीं किया. बीएलओ सस्पिशियस हो गई, शक पड़ा, उसने प्रोसेस चालू कर दी. पता क्या लगा कि कोई ना कोई किसी ने अलंद में वोटर डिलीशन सिस्टमैटिकली ऑर्गेनाइज तरीके से, सेंट्रलाइज तरीके से किया. हमें यह नहीं मालूम कि अलंद में कितने वोटर डिलीट हुए, क्योंकि इससे बहुत ज्यादा हो सकते हैं. 6000, तकरीबन 6000 पकड़े गए, उस पर इन्वेस्टिगेशन हो गया. क्या पता लगा कि फाइलिंग ऑटोमेटिकली ऑनलाइन हो रही है. मोबाइल नंबर्स कर्नाटक के नहीं यूज हो रहे, मोबाइल नंबर्स दूसरी स्टेट्स के यूज हो रहे. इनफैक्ट कर्नाटक के नंबर थे ही नहीं उसमें. मतलब आप दिल्ली में बैठे डिलीट कर रहे हो, आपका नंबर तमिलनाडु का है. आप गुड़गांव में डिलीट कर रहे हो, आपका नंबर झारखंड का है. और जब हम चेक कर रहे हैं कि भैया आपका नंबर है, तो आपका नंबर है ही नहीं, किसी और का नंबर. और टारगेट करके कांग्रेस वोटर्स को डिलीट किया गया. कर्नाटक में आलंद कंस्टिट्यूएंसी है, यहां पे चोरी पकड़ ली, कोइंसिडेंस से पकड़ी. वहां की जो बीएलओ थी उसने देखा कि उसके रिश्तेदार को डिलीट कर दिया गया था. जैसे चोरी पकड़ी जाती है, कोई छोटी सी गलती हो जाती है, हाथ आ जाती है. अलंद में 6018 वोटर्स डिलीट हुए, उसमें से इनकी रिश्तेदार थे. उन्होंने पता लगाया कि मेरे रिश्तेदार को डिलीट किसने किया. पता लगा कि पड़ोसी ने रिश्तेदार को डिलीट किया. बीएलओ ने जाके पड़ोसी से पूछा कि भाई आपने मेरे रिश्तेदार को क्यों डिलीट किया. पड़ोसी ने कहा मैंने तो नहीं किया. बीएलओ सस्पिशियस हो गई, शक पड़ा, उसने प्रोसेस चालू कर दी. సో అది రాహుల్ గాంధీ ఇవాళ ఇచ్చిన ప్రెజెంటేషన్. అయితే రాహుల్ ఆరోపణలకి ఈసీ కూడా చూస్తూ ఊరుకోలేదు, ఇమ్మీడియట్ గా కౌంటర్ ఇచ్చింది.
ఈ కర్ణాటక అలన్ సెగ్మెంట్ దేని గురించి అయితే రాహుల్ మాట్లాడారో ఓట్ల తొలగింపు మీద ఆ ఆరోపణలన్నీ తప్పు అని చెప్పి ఈసీ రెస్పాండ్ అయింది. ఆయన ఆరోపణలకి ఆధారాలు లేవు అని చెప్పి కూడా చెప్పింది. వెరాజ్ మనం క్లియర్గా ఆయన సాక్ష్యాలతో సహా చెప్పిన పరిస్థితి చూసాం. ఆన్లైన్లో ఒక్క ఓటు కూడా తొలగించలేదు అని చెప్పింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో అలన్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు జరిగాయని చెప్పి ఈసీ అయితే ఒప్పుకుంది. ఈ ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై కేసు పెట్టామని చెప్పి ఈసీ చెప్పిన పరిస్థితి. అయితే దీని మీద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుకి ప్రయత్నం జరిగింది అని చెప్పి ఈసీ స్వయంగా చెప్పింది. కాబట్టి మరి అలాంటి ప్రయత్నం జరిగితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఈసీ మాట్లాడలేదు? దాని మీద ఎందుకు ఈసీ ఎక్కడ కూడా బహిరంగంగా ఒక ప్రకటన చేయలేదు? అండ్ మోరోవర్ సిఐడి మనం ఇందాక చూసాం 18 నెలల్లో 18 సార్లు 18 లేఖల ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఈసీ ఎందుకు ఇవ్వలేదు? దాని మీదే రాహుల్ అడిగారు ఈసీ ఎవరిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి. వేటికి కూడా ఈసీ స్పందించని పరిస్థితి. దీని మీద మనం మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతోంది ఈ ఓట్ల చోరీ మీద? మొత్తానికి ఇవాళ హైడ్రోజన్ బాంబ్ కోసం అందరూ వెయిట్ చేశారు. బట్ దానికంటే ముందు ఒక చిన్న టీజర్ లాగా ఇవాళ అలంద్ సెగ్మెంట్ లో ఓట్ డిలీషన్ మీద రాహుల్ మాట్లాడారు. ఏంటి దీని మీద పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది మదార్? వెరీ గుడ్ ఈవినింగ్ సౌజన్య. గత కొంతకాలంగా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ఒక 2 నియోజకవర్గాల్లో ఎట్లా డూప్లికేట్స్ ఓట్స్ ని మ్యానిపులేట్ చేశారు, లేకపోతే వాటికి సంబంధించి ఒకే అడ్రస్ తోటి మల్టిపుల్ ఓటర్ ఐడీస్, అది కూడా చాలా పెద్ద సంఖ్యలో ఓట్లకు సంబంధించినటువంటి నమోదు ఎట్లా జరిగింది, అలాగే వాటికి సంబంధించి ఏదైనా ఒక వ్యక్తి ఆ ఓటర్ ఐడిగా తన పేరును నమోదు చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా తీసుకుంటారు. బట్ చాలా వరకు అసలు వివరాలు ఏవి కూడా సంపూర్ణంగా లేకుండా వారికి కొత్తగా ఐడీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్, వీటన్నింటినీ కూడా ఎవిడెన్స్ తో సహా రాహుల్ గాంధీ గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ 2 నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఓటర్ డిలీషన్ జరిగింది, అలాగే కొత్త ఓట్లను ఏ విధంగా జత చేశారు, వీటన్నిటిని కూడా ఆయన వివరించారు. ఇక ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఒక నియోజకవర్గానికి సంబంధించి, అది కూడా కర్ణాటకలో అలంద్ నియోజకవర్గం 2023లో సుమారు 6,000కు పైగా ఓట్లను తొలగించేందుకు కుట్ర జరిగింది. అవి కూడా వేరే స్టేట్స్ కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ యూజ్ చేయడం కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం జరిగింది. దాంట్లో కొన్ని ప్రయత్నాలకు సంబంధించి ఫామ్ 7 సమర్పించడంలో 36 సెకండ్స్ లోనే వాటికి సంబంధించినటువంటి ఫామ్ ను సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ ఈ రోజు వివరించారు. దాంతో పాటు కొన్ని ఓట్లకు సంబంధించి వారికి జరిగినటువంటి డిలీషన్ అయినటువంటి అంశాలకు సంబంధించి అసలు ఆ ఓటర్లకే తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటి బయటలను కూడా కొన్ని ఆయన ప్లే చేశారు. ఎందుకంటే ఫామ్ 7 ద్వారా ఎవరైతే ఓటు హక్కును తొలగించుకోవాలనుకున్నా, లేకపోతే వేరే నియోజకవర్గానికి బదిలీ చేసుకోవాలనుకున్నా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాటికి నోటీసులు అనేది కూడా అంటిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. బట్ అట్లాంటి ప్రక్రియ ఏది జరగకుండానే చాలా మంది వారి ఓట్లను తొలగించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి కంప్లైంట్. దానిపైన ఈ రోజు రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ అలంద్ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన ఆయన వివరించారు. అయితే దానికి కౌంటర్ గా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని అంశాలపైన స్పందించింది. ఆన్లైన్ లో ఎవరి ఓటర్ను తొలగించేటువంటి ప్రక్రియ లేదు. ఎవరైనా కూడా ఫామ్ 17 సమర్పించిన తర్వాత వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసే వాటికి సంబంధించినటువంటి తొలగింపు జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక దాంతో పాటు అలంద్ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ జరిగిందనేది ఒప్పుకుంది. విఫలయత్నం జరిగింది, కానీ దానిపైన స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ సాగుతుంది అనేటువంటి క్లారిటీ ఇచ్చింది. ఇక అలంద్ నియోజకవర్గానికి సంబంధించి 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచారు. కాబట్టి రాహుల్ గాంధీ చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు చేశారనేది ప్రధానంగా ఈసీ కౌంటర్ ఇచ్చింది. అయితే దానికి రాహుల్ గాంధీ మళ్ళొక కౌంటర్ ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా గత 18 నెలల నుంచి కూడా సిఐడి, కర్ణాటకకు సంబంధించినటువంటి సిఐడి 18 లేఖలు రాస్తే
వాటికి సంబంధించినటువంటి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వట్లేదు. అలాగే డివైజ్లకు కావచ్చు, వాటిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నిటిని కూడా ఎవరిని కాపాడేందుకు, ఎవరి కోసం చేస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి సిఐడి అడిగినటువంటి సమాచారాన్ని పూర్తిగా ఇవ్వాలి, ఇప్పుడే ఇవ్వాలంటూ కూడా ఆయన సిఇసి జ్ఞానేష్ కుమార్ ని డిమాండ్ చేశారు. మొత్తంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కౌంటర్ గా ఇస్తున్నప్పటికీ కూడా నిర్దిష్టంగా వారు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి తూతు మంత్రంగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కౌంటర్స్ అనేది కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఈ ఓటర్ కు సంబంధించి, డిలీషన్ కు సంబంధించి, లేకపోతే సిఐడి అడుగుతున్నటువంటి వివరాలు ఇవ్వడంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు తాత్సారం చేస్తుంది, సుమారు 18 నెలల నుంచి ఎందుకు ఆ వివరాలను గోప్యంగా ఉంచుతుంది, వాటికి సంబంధించి ఆ విచారణ ఎందుకు త్వరితగతిన చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక గతంలో లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి ఒకే అడ్రస్ తోటి సుమారు 70-80 పైగా ఓట్లు ఎట్లా క్రియేట్ చేశారు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్దిష్టమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా బీహార్ కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి, ఎస్ఐఆర్ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు ఓట్ల తొలగింపుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వాటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాహుల్ గాంధీ 2 అంశాలపైన కీలకంగా గతంలో ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో డూప్లికేట్స్ ఓట్లను ఎట్లా క్రియేట్ చేశారో తెరపైకి తీసుకొచ్చారు. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రాహుల్ గాంధీ షో చేశారు. ఇక మరో త్వరలోనే హైడ్రోజన్ బాంబును పేలుస్తాను, ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం లోపల జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తన దగ్గరకు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా తను మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు తను పెట్టినటువంటి 2 ప్రెస్ మీట్లలో కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ని షో చేస్తూనే వాటికి సంబంధించినటువంటి అంశాలపైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. ఇక బీజేపీ కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం, ఈ 2 కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే తోసిపుచ్చుతున్నాయి. ఈ రోజు హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ గతంలో ఆయన ప్రకటించినప్పటికీ ఈ రోజు పేల్చిన అంతగా ఇబ్బందికరంగా కేంద్ర ఎన్నికల సంఘానికో లేకపోతే బీజేపీకో ఇబ్బంది కలిగించే స్థాయిలో లేవంటూ కూడా అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కొన్ని అంశాలపైన స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు వాళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా చూపెడుతూ వీటన్నింటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్స్ అయితే వస్తున్నాయి. వాటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. గతంలో ఓట్ చోరీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా వాటన్నింటిపైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా రాహుల్ గాంధీని కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఈ అంశాలు తెరపైకి తెస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి నిర్దిష్టంగా రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఏ మేరకు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సౌజన్య. రైట్ మదార్, థ్యాంక్ యూ. సో అది మొత్తానికి ఈ ఓట్ చోరీ అనే ఇష్యూ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా, ఒక పెద్ద ఎలిమెంట్ గా మారుతున్న పరిస్థితి. బీహార్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. అయితే దీని మీద పొలిటికల్ సర్కిల్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చనే నడుస్తోంది. పొలిటికల్ సర్కిల్సే కాదు, ఓవరాల్ గా చాలా మంది జర్నలిస్టులు కూడా, చాలా మీడియా కూడా దీని మీద దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ ఓట్ల డిలీషన్ కానీ లేదా ఓట్స్ ఎడిషన్ కానీ జరుగుతోంది అనేది కూడా బయటపెట్టే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ కూడా అలంద్ అనే నియోజకవర్గంలో 6018 ఓట్ల తొలగింపుకి ప్రయత్నం జరిగింది అంటూ ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ ఓట్ల చోరీ ఆరోపణల మీద, ఓటర్ అధికార యాత్ర మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చొరబాటుదారులను రక్షించేందుకే ఈ ఓటర్ అధికార యాత్ర చేపట్టారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. రాహుల్ యాత్ర ఓటు చోరీ గురించి కాదు, అభివృద్ధి సమస్యలు వీటన్నిటినీ పక్కన పెట్టి అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకే వీరు పనిచేస్తున్నారు అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి. అండ్ బీహార్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి జిల్లాలో చొరబాటుదారులు మాత్రమే ఉంటారు అంటూ కూడా అమిత్ షా విమర్శించారు. బీహార్లోని రోహతాస్లో బీజేపీ లీడర్స్తో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ చేశారు. यात्रा का विषय बिहार में अच्छी शिक्षा लाना नहीं था, यात्रा का विषय रोजगारी नहीं था, यात्रा का विषय बिहार में 24 घंटा बिजली नहीं था, यात्रा का विषय हर गांव हर टोले में
रोड पहुंचाना नहीं था, यात्रा का विषय था जो बांग्लादेश से घुसपैठिए आए हैं उनको बचाने का विषय था। ये राहुल गांधी की यात्रा घुसपैठिया बचाओ यात्रा थी। और मैं इस मंच से राहुल गांधी और लालू जी को पूछने आया हूं, बिहार की जनता आपको पूछ रही है, घुसपैठियों को वोट का अधिकार होना चाहिए क्या? जोर से बोलो, होना चाहिए? घुसपैठियों को मुफ्त राशन मिलना चाहिए? घुसपैठियों को नौकरी यहां पर मिलनी चाहिए? घुसपैठियों को घर मिलना चाहिए? घुसपैठियों को 5 लाख तक का इलाज मिलना चाहिए? कौन देना चाहता है? हमारे युवाओं की जगह సో అమిత్ షా రాహుల్ యాత్ర మీద మాట్లాడిన పరిస్థితి. బట్ ఏదైతే ఎల్ఓపి రాహుల్ గాంధీ ఇవాళ ఈ ఓట్ తొలగింపు ఓట్ చోరీ గురించి ఏదైతే మాట్లాడారో దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. चुनाव दर चुनाव हार और जनता से नकार दिए जाने वाले एक नेता जिनके नेतृत्व में लगभग 90 चुनाव कांग्रेस पार्टी हारी, उनकी हताशा निराशा दिन पर दिन बढ़ती जा रही है और आरोपों की राजनीति को इन्होंने अपना आभूषण बना लिया है। जब इन्हीं के लगाए गए आरोपों को ऑथेंटिकेट करने के लिए कहा जाता है तो पीठ दिखाकर भाग जाते हैं, शपथ पत्र देने के लिए कहा जाता है तो मुकर जाते हैं। गलत और निराधार आरोप लगाना राहुल गांधी जी की आदत बन गई है। इलेक्शन कमीशन ने बड़ा स्पष्ट कहा है कि नो डिलीशन ऑफ एनी वोट कैन बी डन ऑनलाइन बाय एनी मेंबर ऑफ पब्लिक। ऑनलाइन किसी भी वोट को नहीं काटा जा सकता। अनसक्सेसफुल अटेम्प्ट्स की गई, प्रयास किए गए जो विफल रहे, नाम काटने के आलंद असेंबली कॉन्स्टिट्यूएंसी में, और ये इलेक्शन कमीशन ने एफआईआर फाइल करने के लिए ही कहा था इस पर, और मैटर इन्वेस्टिगेट करने के लिए भी इलेक्शन कमीशन ऑफ इंडिया ने ही कहा था। इलेक्शन कमीशन ने मोबाइल नंबर पहले ही उपलब्ध करवा दिए हैं, आईपी एड्रेस अगर दे दिए हैं, अगर मोबाइल नंबर दे दिए, आईपी एड्रेस दे दिए, तो कांग्रेस शासित राज्य की कर्नाटक की सीआईडी ने अब तक क्या किया? रिकॉर्ड्स के अनुसार आलंद विधानसभा क्षेत्र ये कांग्रेस के ही कैंडिडेट ने जीती थी 2023 में 10,348 मतों से। तो क्या श्रीमान राहुल गांधी जी, कांग्रेस ने वोट चोरी करके सीट जीती थी? एक बात आज जो राहुल जी ने बातों में मान ली और अपने जवाब में कहा, वो कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही। वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया, राहुल जी कहते हैं। लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? गलत निराधार आरोप बार बार संवैधानिक संस्थाओं पर लगाना, गलत निराधार आरोप बार बार इलेक्शन कमीशन ऑफ इंडिया पर लगाना, कभी ईवीएम पर प्रश्न चिन्ह खड़े करने, कभी वीवीपैट पर करना, कभी चुनावों के नतीजों पर करना, और कभी टूल किट के सहारे भारत के लोकतंत्र पर, संवैधानिक संस्थाओं पर प्रश्न चिन्ह खड़ा करना, क्या ये आदत सी बन गई है? రైట్. ప్రజాస్వామిక సంస్థల మీద, వ్యవస్థల మీద పదే పదే నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటైపోయింది రాహుల్ గాంధీకి అంటూ అనురాగ్ ఠాకూర్ రెస్పాండ్ అయ్యారు. బట్ ఏవి ఆ డీటెయిల్స్ అన్నదానికి మాత్రం ఆన్సర్ లేదు. ఈసీని, కర్ణాటక సిఐడి అగైన్ అండ్ అగైన్ ఇన్ఫర్మేషన్ కావాలని అడిగినా ఎందుకు ఈసీ ప్రొవైడ్ చేయలేకపోయింది, ఎవరిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది అని రాహుల్ డైరెక్ట్ గా క్వశ్చన్ చేసిన పరిస్థితి. చాలా మందికి డౌట్ రావచ్చు, ఒక 6,000 ఓట్లు తొలగిస్తేనో లేకపోతే 6,800 ఓట్లు యాడ్ చేస్తేనో ఏమవుతుంది అని చెప్పి. చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మార్జిన్లో గెలుపోటములు మారిపోయే సిచ్యుయేషన్ ఉంటుంది. అలాంటి చోట్ల చాలా చాలా
కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇలాంటివేవి కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో జరగడం మంచిది కాదు. ఖచ్చితంగా ఇది ప్రజలకి తెలియాలనే మా ప్రయత్నం అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. అండ్ త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుతుంది, దానికి కూడా అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా వారు మాట్లాడారు. మరి ఆ హైడ్రోజన్ బాంబు ఏంటో అండ్ దీని మీద ఈసీ ఫర్దర్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూద్దాం.